సమాన స్వేచ్ఛ, ఆడవాళ్ళ హక్కు. రాండి మాట్లాడండి. నాన్ వెజ్ నిన్న లైవ్ చేశాడండి. అది ఎలా ఉందంటే లైవ్ రికార్డెడ్ లైవ్. సో ఆ లైవ్లో తను ఎలాంటి ఫోన్ నెంబరు చెప్పకుండానే ఆల్రెడీ ముందుగానే ప్రిపేర్ చేసుకొని రికార్డెడ్ లైవ్ చేసి తనకు ఎవరైతే అనుకూలంగా మాట్లాడతారో వాళ్ళతోనే లైవ్ చేయడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఆడవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించడం జరిగింది. అందులో ఒకరో ఇద్దరు ఒక 2 క్వశ్చన్స్ అడిగేసరికి వాళ్ళని కట్ చేయడం జరిగింది. ఇది రికార్డెడ్ లైవ్ అని పక్కాగా చెబుతున్నారు. కామెంట్లు ఉన్న కారణం చూడండి, నేనన్నమాట కాదు, కామెంట్లో 100% ఇది ఫేక్ వీడియో, అంటే ఫేక్ రికార్డెడ్ వీడియో. వీడికి ఎవరైతే అనుకూలంగా మాట్లాడతారో వాళ్ళతో మాత్రమే వీడు లైవ్ చేయడం జరిగింది. వీడు పెట్టిన టైటిల్ ఏంటి? సమాన స్వేచ్ఛ, అందరి హక్కు, రండి మాట్లాడండి. మరి అలాంటప్పుడు నిజంగా నువ్వు అలాంటప్పుడు లైవ్ చేస్తున్నప్పుడు నువ్వు మొబైల్ నెంబర్, నీ నెంబర్ కనుక చెబితే నీకు కొత్త షేక్ అయిపోతున్నావు. ఎందుకంటే నిజంగా నువ్వేం చెప్పావు ఆ లైవ్లో? ఏం చెప్పాడంటే ఆ లైవ్లోన సీతమ్మ తల్లిని దుర్భాషలాడడం వలన, దేవీ దేవతలను తిట్టడం వలన 8 లక్షల రూపాయలు సంపాదించుకున్నాడు. అంటే వీడు హిందూ దేవుళ్ళను తిడుతూ డబ్బు సంపాదించుకునే వెధవ. సో ఇలాంటి వ్యక్తిని నిజంగా చాలామంది, అంటే దగ్గర ఒక 10 మెంబర్స్ లోపు స్త్రీలు వాడికి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఆడవాళ్ళు కాల్ చేసి నిజంగా వాడితో మాట్లాడుతుంటే అసలు వీడికి నిజంగా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, నిజంగా వీళ్ళు హిందూత్వానికి సంబంధించిన ఆడవాళ్ళైనా అని చెప్పేసి కామెంట్లో కూడా చాలా మంది పిన్ చేయడం జరిగింది లైవ్ చేస్తున్నప్పుడు. సో నిజంగా నేను అడుగుతున్నానండి, ఏమండి మన అమ్మను తిట్టి ఒకడు నీ అమ్మ అని వెళ్ళిపోతే వాడు సారీ చెబితే నిజంగా మనం క్షమించే గుణం ఉంటుందా? క్షమించగలమా మనం? 10 సార్లు వాడు నీ అమ్మ అని తిట్టేసి దాన్ని నేను ఎలా తీసుకోవాలి? ఓ మీ అమ్మ అన్నాడని చెప్పేసి, అంటే నేను అర్థం చేసుకోలేమంట. ఈ లైవ్లోకి వచ్చిన ప్రతి స్త్రీ, అంటే కొంతమంది ఆడవాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారండి నీ మాటల్ని. ఏంటమ్మా అర్థం చేసుకోలేకపోయారా? సీతమ్మని ఆ విధంగా దూషిస్తే ఇక్కడ మన భారతదేశ జనాభా 140 కోట్ల పైచిలుకు. అదేవిధంగా చూసుకుంటే మన ఏపీ, అదేవిధంగా మన పక్కనే ఉన్న మన మిత్రులు తెలంగాణ, ఈ 2 రాష్ట్రాలు కలిపి దగ్గర 13 కోట్ల జనాభా ఉంటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారా? అంటే ఇక్కడ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఏమంటారు? మీ మాటలు అర్థం చేసుకోలేకపోయారు. నిజంగమ్మా, ఎందుకంటే నన్ను నీ అమ్మ అని ఒకటి తిట్టి వెళ్ళిపోతే మీ అమ్మ అన్నాడని నేను అర్థం చేసుకోలేకపోయానమ్మా. ఎందుకంటే మీరు మాత్రమే లైవ్లో ఉన్న ప్రతి స్త్రీ, అందులో కొంతమంది స్త్రీలు వాడు సీతమ్మని తిట్టినా సరే, వాడు ఏ విధంగా దూషించాడో మీ అందరికీ తెలిసినా సరే, మీరు దాన్ని అర్థం చేసుకొని మీరు లైవ్లోకి వచ్చేసి మీరు అతనితో మాట్లాడడం జరిగింది. మీరు లైవ్ చేస్తున్నప్పుడు వచ్చిన కామెంట్లు చూడండి. నేను లైవ్ చేస్తున్నప్పుడు వచ్చిన కామెంట్లని స్క్రీన్ షాట్ తీశాను. అదేవిధంగా లైవ్ అయిపోయిన తర్వాత, వీడియో రికార్డ్ చేసిన తర్వాత వచ్చిన కామెంట్లను కూడా నేను చదివించే ప్రయత్నం చేస్తాను. సో వీడు నెట్ రికార్డెడ్ లైవ్ అండి. ఒకటి కామెంట్ చేశాడు, ఒకసారి చూడండి. నేను కామెంట్ మొత్తం చదివిన తర్వాత ఫైనల్గా నేను కంక్లూజన్ అవ్వడం జరుగుతుంది. నాన్ వెజ్ యాక్చువల్గా 2:30కి లైవ్ చేస్తారనండి, 2:30కి. ఎందుకంటే మరి ఆర్టిస్టులు కుదరలేదేమో లైవ్లోకి రావడానికి. సో అందుకే అది 2:30 కాదు, 3:30 అయింది, 3:30 కాదు 4:30 అయింది. అప్పుడు మనవాడు వచ్చింది అనమాట. సో ఇది నేను అంటున్న మాట కదండి, కామెంట్లో ఉంటుంది, వెళ్ళి చూసుకోండి. సో ఇప్పుడు ఇచ్చిన కామెంట్, కుర్రోడు ఎవరో రాశారు కామెంట్, డ్రామా ఆర్టిస్టు అన్వేషణకి ఆస్కార్ అవార్డు పక్కన కావాలనే హిందూ దేవులను తిట్టి వీడియో షూట్ చేసి అప్లోడ్ చేసే ముందు 1కి 10 సార్లు ఎడిటింగ్ చేస్తాం. ముందుగా ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఎడిటింగ్ ఎక్కడెక్కడ ఏ క్లిప్ ఉంచాలో అని చూసుకొని అప్లోడ్ చేసే ముందు ఇంకొకసారి చూసి కదా మనం అప్లోడ్ చేస్తాం. మరి అప్లోడ్ చేసే ముందు 1కి 10 సార్లు చూసుకుని నీ కళ్ళు డాష్. సో పొరపాటు అయ్యిందని డ్రామాలు ఆడుతున్నాడు ఈ నా కొడుకు. అప్లోడ్ చేసినప్పుడు నీ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు?
ఇది కామెంట్లో ఉంది, పోయి చూడు. డ్రామాలు ఆడతావా? నువ్వేమైనా లైవ్ చేసావా? లైవ్ చేసావు, పొరపాటు అయిందని క్షమించమని 10 వీడియోలు చేశానని చెప్పి సంవత్సరం నువ్వు లైవ్ చేసావా? శివాజీ ఆ రోజు అక్కడ వీడియో చూస్తుండగా పొరపాటున 2 అసభ్యకరమైన పదజాలాలు దొరిలే, అతను క్షమాపణ కోరాడు. కానీ ఇక్కడ నువ్వు లైవ్ కాల్ కట్ చేసింది. సీతమ్మ తల్లిని దూషించేటప్పుడు నువ్వు లైవ్ చేసావా? వీడియో ముందు షూట్ చేసుకొని 1-2 సార్లు దాన్ని చెక్ చేసుకొని ఎడిటింగ్ లో అప్లోడ్ చేసావు కదా. అంటే నువ్వు పక్కా ప్లాన్ తో ఉన్నావు. దేవీ దేవతలను, హిందూ దేవులను తిట్టాలని పక్కా ప్లాన్ తో కదా. ఆ విషయం లైవ్ లోకి వచ్చిన అమ్మ ఆడవాళ్ళు మీకు అర్థం కాలేదా? నిజంగానమ్మా, మా సీతమ్మను దూషిస్తే, మా సీతమ్మను, మా ద్రౌపదిని అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడితే మా 13 కోట్ల మంది జనాభాలో మీ 10 మంది మాత్రమే అర్థం చేసుకున్నారు. మేము అర్థం చేసుకోలేకపోయాం. అది మా దౌర్భాగ్యం. ఎందుకంటే మాకు అన్వేషణలాగా తెలుగు మాట్లాడటం రాదు, మాట్లాడటం రాదు. వాడు తెలుగుని మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఇంకొక కామెంట్, వీడు యాక్చువల్గా సమాన స్వేచ్ఛ, ఆడవాళ్ళ హక్కు, నిజమే స్వేచ్ఛ కావాలి, అది మేమేం కాదనట్లేదు. స్వేచ్ఛ ఉందా లేదా అనేది నేను ఫైనల్గా చెప్తాను. ఆడవాళ్ళకి ఎంత స్వేచ్ఛ ఉందో భారతదేశంలో ఉన్న స్వేచ్ఛ ఏ దేశంలో లేదు, నేను పక్కగా చెప్తాను. దానికి కంక్లూజన్ ఉంటుంది నీకు. సో గొడవ జరిగింది నువ్వు సీతమ్మను తిట్టినందుకు. ఆ టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నాడు. ఆ టాపిక్ ని డైవర్ట్ చేసి సమాన స్వేచ్ఛ, నిజంగా ఆడవాళ్ళ హక్కుల గురించి పోరాడుతున్న నువ్వు సీతమ్మని తిట్టావు కదా. అక్కడ నీ బుద్ధి ఏమైంది నాన్న? నీ బుద్ధి ఏమైంది? అమ్మ లైవ్ లోకి వచ్చిన మీరు ఒకసారి చూడండి వీడియో. ఒక స్త్రీని, మనము ఒక దేవీ దేవతలుగా మన అమ్మ, మన సీతమ్మను తిట్టిన వీడు సమాన స్వేచ్ఛ, ఆడవాళ్ళ హక్కు రండి మాట్లాడండి తమ్మునైనా ఈ పొట్టి నా కొడుకు. మీరేమో లైవ్ లోకి వచ్చేసి టాపిక్ ని డైవర్ట్ చేశాడు. వీడికి కంటెంట్ లేదండి. ఫస్ట్ అక్కడ శివాజీ నుంచి, చాగంటి నుంచి, అదే గరికపాటి నుంచి, అదే విధంగా ఏజోడే అజయ్ కుమార్ అతని పేరు, ఏజోడే నుంచి ఇలా మళ్ళీ ఇటు వచ్చేసి సమాన స్వేచ్ఛ. అసలు నాకు అర్థం కాదు, సమాన స్వేచ్ఛ అంటే ఏంటి? ఫైనల్ కంక్లూజన్ ఉంటుంది అన్నమాట దీనికి. అసలు మీరు ఈ వీడియో ఎక్కడ మిస్ అవ్వద్దు. వీడికి మామూలుగా ఇవ్వరు అన్నమాట, కోసి కారం పెడతా. వీడు ఎవరెవరిలో కోస్తారంటాడు కదా, వీడు కోస్తా వీడియోలో. ముందుగా అయితే నిజంగా బాక్స్ బద్దలైపోవాలండి. మీరు ఇచ్చే లైక్లకి, మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్లకి షేక్ అయిపోవాలన్నమాట. నేను చెప్తున్నాగా, షేక్ అయిపోవాలి. ఇంకెందుకు కలిసారు, చేసేయండి. సో వీడికి ఇది ఆరిపోయే దీపం అండి. ఆరిపోయే దీపానికి వీళ్ళకి ఎక్కువ. నేను ఇంత బలంగా చెబుతున్నా, ఆరిపోయే దీపానికి వెలుగు కదా. ఇది ఏమంటాడంటే 2026 నాదే, ఇది ఆరిపోయే దీపం అండి. ఒకటి చెప్పాడు అన్నమాట, ఈ కామెంట్ పెట్టాడు వాడు, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. కానీ దాని కింద ఇంకోటి కామెంట్ ఏమిటి పెట్టాడా, వీడి దీపం వెలుగు ఎక్కువ కానీ అది చివరన కాడ వెలుగుతుందట. అరే 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 నా కొడక, ఇక దుకాణం సర్దాయి, టైం వచ్చింది. కామెంట్ చూసుకో. నువ్వు లైవ్ లో ఉండేటప్పుడు 2:30 చేస్తామనేటప్పుడు ఒక పెయిడ్ ప్రమోషన్, పెయిడ్ డబ్బులు ఇచ్చేసి చాలా మంది కామెంట్లు చేశారు. వీడికి పాజిటివ్ గా అనమాట. చేసిన వాళ్ళు చేసి మీరు లైవ్ చూసారా లేదో. సో నాకంటే ఖాళీగా ఉన్నాను, ఏదో లైవ్ చూశాను. సో అందరూ వీడి ఫారం పోక వీడియోలు చూడడానికి టైం ఉండదు కదా. అయినా సరే అదేంటో వ్యూస్ 2 లక్షలు వచ్చాయన్నమాట. సరే చూద్దాం, ఓకేనా. ఆడవాళ్ళకి స్వేచ్ఛ కావాలి అంటూ మా అమ్మకు ఫోన్ ఇవ్వను అంటాడు. ఆడదే కదా. కామెంట్ చూసారా నాన్న? అయ్యనేష్ నువ్వేమంటావు? అమ్మ లైవ్ లోకి వచ్చిన వాళ్ళు కూడా లైవ్ లో ఉండేటప్పుడు చాలా మంది ఆ వీడియోలు చూశారు కదా, లైవ్ లోకి వచ్చారు కదా ఆడవాళ్ళు. వాడు ఏమన్నాడమ్మా, ఫస్ట్ ఒక అమ్మాయి వచ్చిందండి, ఒక స్త్రీ. ఆమె మాట్లాడుతూ ఆవిడ ఒక సిద్ధాంతిలాగా, ఈడ ఒక వేదాంతిలాగా మాట్లాడాడు అన్నమాట. ఫస్ట్ వచ్చిన పర్సన్తో. ఎంత
ఎలా మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదు. ఈ ఈ లైవ్లో, ఈ కంప్లీట్ లైవ్లో ఒక ఏమి ఉపయోగకరమైన మాటలు అయితే దొరకలేదు. ఎవరికి అంత, నాకేమైతే అనిపిస్తుందంటే ఎవరికి అంత నాలెడ్జ్ లేదేమో అనిపించింది. ఇది నీది కాదు, కొంతమంది కామెంట్లో కూడా ఈ లైవ్లోన ఉండేటప్పుడు, అదేవిధంగా ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా కామెంట్లు పెట్టారన్నమాట. సో ఏమంటాడు అందులోన, మా అమ్మ గనక ఫోన్ అనేది చాలా డేంజరస్ వెపన్, అది అందరికి తెలుసురా. సో ఫోన్ని ఎలా వాడుకుంటే మంచి జరుగుతుంది, ఎలా వాడకపోతే మంచి జరగదని చెప్పేసి అందరికీ తెలుసు. కానీ ఈ ఫోన్ అంట వాళ్ళ అమ్మ పొరపాటున వాళ్ళ అమ్మ ఫోన్ వాడి, వాళ్ళ అమ్మకి ఇంతవరకు ఫోన్ లేదంట, పొరపాటున వాళ్ళ అమ్మ ఫోన్ వాడిందని తెలిస్తే వాళ్ళ అమ్మని ఏదో చేసేస్తాను అంటున్నాడు. టీడు లైవ్లో ఉండి మాట్లాడింది. మీ అమ్మ ఒక ఆడదే కదా, మీ అమ్మకు ఫోన్ అవ్వా? నువ్వు స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నావు. ఇంకా ఉంది ఈడు. అంతకుముందు ఒక లైవ్ చేశాడు, దీనికంటే ముందు లైవ్ చేసి దాన్ని డిలీట్ చేసేసి ఇది ఒరిజినల్ వీడియో, ఒరిజినల్ లైవ్, ఎంత డబ్బులు పెట్టి వీళ్ళని కొన్నావు. కామెంట్ పెట్టారు చూడు, వీడికి తెలిసిన వాళ్ళని పెట్టి వీడియో అప్లోడ్ చేశాడు, వాటిని నమ్మకండి అని చెప్పేసి కామెంట్ చేశారు రా బాబు. నిజంగా నీ పైన అసలు ఒక్కొక్కరికి ఎంత నమ్మకం రా. లైవ్ పెయిడ్ కామెంట్ తెలిసిన వాళ్ళు, లైవ్ చూస్తే పెయిడ్ కామెంట్ తెలిసిన వాళ్ళే అంట. పెయిడ్ కామెంట్ చేసిన వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళే నీకు పెయిడ్ కామెంట్లు చేశారు. డబ్బులు ఇచ్చి వాళ్ళని కొనుక్కున్నావు. లైవ్ 2:30 పెట్టావు కదా, ఆ టైంలో ఫాస్ట్ ఒక 10 మెంబర్స్ వచ్చింది వస్తుంది. అసలు ఏమి రా ఆయన. మన దేశం, ఇంకొక కామెంట్, మన దేశం వేరే దేశం ఒక్కడ కాదురా బాడుకో. మనకంటూ ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు కొన్ని ఉన్నాయి, అది తెలుసుకోరా ముందు, అది తెలుసుకో. నీకు ఆఫ్ నాలెడ్జి, నువ్వు అది చదివాను ఇది చదివాను దేశాలు తిరిగానంటే మన సంస్కృతిని తీసుకెళ్ళి అక్కడ ఇనుమడంబని చెప్పి చదివిపోయి అక్కడ సంస్కృతిని తీసుకొచ్చి అక్కడ పిక్నిక్లు తీసుకొచ్చి అక్కడ ఆఫ్లు తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టడం కాదురా. ఫారిన్ నుంచి కొంతమంది లేడీస్ మన దేశంకి వస్తే ఇక్కడ చీరలు కొట్టుకొని ఎంతో చక్కగా ఉన్నారు. అది నీ కంటికి కనిపించలేదా? మనం చీరలు కట్టుకున్న వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు అక్కడేమో వచ్చేసి అది కొట్టుకుంటున్నారు ఇది కొట్టుకుంటున్నారు మీరు కొట్టుకోండి అంటారా? కామెంట్ చూడండి. మన దేశం వేరే దేశం ఒకటి కాదు, మన దేశంలో సాంప్రదాయం అనేది ఒకటి ఉంది. అందుకే మన ఆడవాళ్ళని దేవతగా పూజిస్తాం. కానీ వేరే దేశంలో అలా కాదు. ఈ కామెంట్ చూడు. ఈ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాడు, ఇక్కడ స్వేచ్ఛ లేదు అంటాడు. మాట్లాడతా సైడ్లోకి వస్తా. ఈ వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది, దయచేసి కొంచెం సహకరించండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడికి మామూలుగా ఉంటుంది అన్నమాట. చూద్దాం. అరే అన్వేష బదులు వీళ్ళు ఒక పదాన్ని వాడారండి, పూ డాష్. నేను ఆ పదాన్ని పలకలేను. అరే పూ, స్వేచ్ఛ అంటే బికినీ కాదురా. అరే బాబు చూసా, మన దేశంలోనే పెద్ద నువ్వు అంటున్నా అత్యాచారాలు జరిగిపోతున్నాయి, ఇవి జరిగిపోతున్నాయి అని చెప్పేసి మన దేశ జనాభా చూసుకోరా, అక్కడ దేశ జనాభా చూసుకోరా, అక్కడ జరగట్లేదా? అసలు నేను ఒకటి చెప్తున్నా అండి, ఇంటి గుట్టుని తీసుకెళ్ళి వీడు బజార్లో పెడుతున్నాడు. తప్పు జరిగితే ఒకసారి చిరంజీవి ఏదో చెప్పారు, ఒకవేళ మాస్టేషన్లో ఏదో జరిగినప్పుడు మంచుంటే మైక్లో చెప్పాలి, చెడు ఏదైనా చెప్పాలంటే చెవులో చెప్పాలి. అరే వాడుకో. మన దేశం గురించి ఇంత నీట్గా సోషల్ మీడియాలో నువ్వు చాలా మంది దేశస్తులు మన దేశం గురించి ఏమనుకుంటారని ఒక సిగ్గు లజ్జ మానవ లేదురా నీకు? నువ్వు నిజంగా చెప్పాలనుకుంటే ఫైట్ చేయి, అది చెప్పే విధానంలో ఫైట్ చేయి. నువ్వు మాట్లాడే విధానం కరెక్ట్గా ఉంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. 1 గంట 26 నిమిషాలకి ఒక స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఈ బికినీ గురించి వచ్చింది. బికినీ అంటే స్వేచ్ఛ కాదురా అని చెప్పేసి కామెంట్ చేశాడు.
వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఈ కామెంట్ ఉంటుంది చూడరా. చూడు, ఇది గురించి స్వేచ్ఛ గురించి లాస్ట్లో మాట్లాడతా. స్వేచ్ఛ లేదు 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 అంటున్నారు కదా, లాస్ట్లో నేను వినిపించే ప్రయత్నం చేస్తా. సో చూడండి, ఈ వీడియో లైవ్లోన సో ఛార్జింగ్ అయిపోతుంది, కుట్టుకుంటూ వెళ్తాడు అన్నమాట. కుట్టుకుంటూ వెళ్తే దానికి ఒకరు ఇచ్చిన కామెంట్, అరే మీ అమ్మ నాన్న థాయిలాండ్ వచ్చాడు కదా, అప్పుడు బాగానే ఉన్నాయి కదా నీ కాళ్ళు, ఇప్పుడు నీకు చిప్పు దెబ్బింది అంటున్నావు. చిప్పు, అరే అది చిప్పు కాదురా చెప్ప అన్న తర్వాత ఆ చెప్ప పోయిందని చెప్పేసి కుంటుకుంటూ వెళ్ళాడు. నీకు ఇదిరా కర్మ ఎవరిని వదిలిపెట్టదు. నీకు ఆల్రెడీ కుడుకాలు చెప్ప దెబ్బేసింది, నడవలేకపోతున్నావు. నువ్వు లైవ్ చేస్తున్నప్పుడు ఆ వీడియోలో క్లియర్గా నువ్వే చెప్పావు, నువ్వు నడవడం కూడా జరిగింది. ఇంకో కాలు కూడా పోతుంది. నువ్వేమంటావు, రక్తం కొక్కుకొని చచ్చిపోతా అన్నావు కదా, దగ్గర పడింది. నువ్వు ఎవరి మీద అయితే నువ్వు ఆవాకులు చీవకులు పేలేవో నీకు దగ్గర పడింది. నీకు ఒక కాలు చెప్ప కాదు, రెండో కాలు చెప్ప కూడా అనా చూసుకో. వీడు సమాజానికి పట్టిన చీడలా తయారయ్యాడు. ఒక వ్యక్తి కామెంట్ చేయడం జరిగింది, వీడు సమాజానికి పట్టిన చీడలా తయారయ్యాడు, వాస్తవానికి భయం మొదలైంది. నువ్వు ఎన్ని కథలు చెప్పినా నీ బ్రతుకు మారిపోయింది, నీ బ్రతుకు చేంజ్ అయిపోబోతుంది. చీఫ్ ఫెలో పోయి కామెంట్ చూడరా, కామెంట్ చూడు. చీఫ్ ఫెలో, ఇండియాలో స్వేచ్ఛ లేదా? ఏంటంటే నేను ఇండియా నుంచి వచ్చేసాను, అక్కడ స్వేచ్ఛ లేదు, అక్కడ నేను అక్కడ ఉంటే ఇల్లే కట్టుకోలేను. అరే ఇక్కడ ఇల్లు లేకంటే ఎవరన్నా ఉన్నారో అనుకుంటామేంట్రా? నేను ఒక సాదా సీదా ప్రైవేట్గా పని చేసుకుంటూ ఒక చిన్న కొట్టు పెట్టుకుంటూ నేను మా భార్య సహకారము నా సహకారం మా ఇద్దరం కష్టపడి మేము కూడా ఇల్లు కట్టుకున్నాం రా. ఏంటి ఇక్కడ ఇల్లు లేకంటే ఉన్నారు అనుకుంటున్నారో ఏంట్రా బాబు నువ్వు? ఓకేనా? మేలీగో ఇదేమంటాడు, మేలీగో హై పీక్లోకి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిందంట. వీడు చెప్తాడు నిజంగా హై పీక్లో అయిపోయింది. ఎందుకంటే మీ అమ్మ ఫోన్ మాట్లాడితేనే మీ అమ్మకి స్టార్ట్ తీసేస్తానన్నావు కదా, అక్కడే రీసెర్చ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. రీసెర్చ్ గురించి నువ్వు మాట్లాడేది, రీల్ రికార్డర్ చేసిన లైవ్ పెట్టేసి నువ్వు రీసెర్చ్ గురించి మాట్లాడతావా? నువ్వు దమ్ము ఉంటే లైవ్లోకి వచ్చి నువ్వు ఫోన్ నెంబర్ చెబితే నీకు కొత్త షేక్ అయిపో. వీడి గురించి ఎవరైతే అసలు ఈ రీసెర్చ్ గురించి మాట్లాడినప్పుడు ఎవరు కరెక్ట్గా ఈ ఏంటి డిబేట్ కరెక్ట్గా ఎవరు అంత నాలెడ్జ్గా మాట్లాడలేకపోయారు. ఎవరికి అంత నాలెడ్జ్ ఉందో లేదో అనేది వాళ్ళ పర్సనల్, అది నేను టచ్ చేయను. ఇప్పుడు ఇది ఒక వేదాంతి, ఒక సిద్ధాంతి. ఫస్ట్ మాట్లాడిన అమ్మాయి ఆ లేడీ ఏం మాట్లాడుతుందో మనం ఒకసారి చూద్దాం. మైండ్ సెట్ మారాలంట. అంటే ఆడు అమ్మ నా బూతులు తిట్టినా అమ్మ అన్నాడా అనే మైండ్ సెట్ మారాలట. ఇప్పుడు చెబుతుంది. సో ఏంటంటే మంచిదని చెప్పినా కానీ దాన్ని రాంగ్ గా ఎలా ప్రొటెక్ట్ ఎలా పంపించాలనేది ఇలా చేస్తున్నారు. మీరు దీని గురించి పాజిటివ్ గా చెప్పారు. దాన్ని చూడండి, మంచితనం చెప్పింది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. మీరు సీతమ్మ గురించి పాజిటివ్గా చెప్పినా సరే అంటే వాళ్ళు తీసుకోలేకపోయారు. నిజంగా నువ్వు సీతమ్మ తల్లి భక్తురాలుగానమ్మా? నువ్వు ఒక సిద్ధాంతివి, వాడొక వేదాంతి. ఏం మాట్లాడుతుంది మీకు చూడండి. తీసుకొని ఎంత మాత్రాన్ని ట్రోల్ చేశారు. సో నాకైతే ఎక్కడ ఈవిడికంట ఎక్కడ నెగిటివ్ అనిపించలేదంట. నిజంగా ఏ రోజైనా సరే అమ్మ నిన్నే అడుగుతానా, ఫస్ట్ పర్సన్ అనుకుంటా, ఏ రోజైనా రాముల వారి గుడికి వెళ్ళావమ్మా? సీతమ్మ తల్లి అంటే నీకు తెలుసా? కామెంట్ చేయండి. ఇది
ఈ డిబేట్ ఈ లైవ్. వారిని చేస్తే దానికి వాళ్ళు కూడా చనిపోయారు. సో ఆడవాళ్ళు ఎవరైనా చూస్తే ఇది అవుతుంది అంటే మీరు పాజిటివ్ చెప్తే మీరు సీతమ్మని అన్నారు, వాళ్ళన్నారు, వీళ్ళన్నారు అని చెప్పి జస్ట్ దే ఆర్ ట్రోలింగ్ యూ. ఏం పట్టుకోవద్దు. ఈ పాజిటివ్ లో చెప్పాడంట, ఏం పట్టించుకోవద్దు. నన్ను ఒకడు వచ్చి నా ఇంటికి వచ్చి నా కళ్ళ ముందు నీ అమ్మ అని తిట్టెళ్ళిపోతే తరువాత నన్ను క్షమించు అని 10 సార్లు అంటే నువ్వు ఎలా తీసుకుంటావు? నేనైతే తీసుకోలేను. అది గుర్తు పెట్టుకుంటా. వాడికి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తా. మాట్లాడే ముందు తెలీదా? అటు ఇటు చూసుకోవడం తెలీదా? మాట దొర్లిందా? నువ్వేమైనా లైవ్ చేసావరా? పాడుకో. వీడియో చేసే ముందు 1కి 10 సార్లు ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసే ముందు కూడా చెక్ చేసుకుంటావు కదా. నువ్వు కావాలని డ్రామాలు ఆడతావా? అమ్మ అసలు నీకు అర్థమవుతుందా అన్న? అర్థమవుతుందా ఇది? ఇంకో మళ్ళీ వెళ్దాం. ఇంకా కొన్ని ఉన్నాయి. లేడీస్ ఏం మాట్లాడారో వెళ్దాం. అమ్మా మా తల్లి, జస్ట్ ఒక బూతు మాట మాట్లాడినందుకు నెగిటివిటీ చేస్తున్నారు. చేసిన మంచి అంతా పోయిందా? మా మంచి చేస్తే మేము ఇక్కడ పెట్టుకుంటాం. అదే మంచి అడ్డం పెట్టుకొని ముసుగులో ఇలాంటి మాట్లాడితే వాడిని పాతాలని తొక్కేస్తాం. మంచిని తీసుకెళ్లేది మా సబ్స్క్రైబర్లే. పాతాళానికి అవసరమైతే రాంగ్ వేలే వెళితే ఆడిని తొక్కేసేది తప్పు మాట్లాడాడు కాబట్టి అలా జరుగుతుంది. మంచి ముసుగులో ఉండి నువ్వు తప్పుడు మాట్లాడతావా? నీకు ఎలా కనబడుతుందమ్మా? అది చిన్నదిలా కనబడుతుందా? సూపర్ రా బాబు. నువ్వు లైవ్ లోకి తీసుకొచ్చిన ఆ ఆడవాళ్ళని చూస్తే నాకు నవ్వాలు, లేకపోతే వాళ్ళని ఏమి అనలేం కదా. నేను ఏమి అనలేము. ఆడవాళ్ళని పొరపాటున మనం తిట్టామనుకో వచ్చేస్తాయి ఇక నా మీద కేసులు వేయలేదు. కాబట్టి నేనేమి అనలేను. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ ఆడలే కదా. కొన్ని మగవాళ్ళు వచ్చారనుకోండి, వాడిని ఒక ఫుట్బాల్ ఆడుకుండేవారు. స్త్రీలు కదా, వీళ్ళని ఏమి అనలేము. అమ్మ మీరంతా స్త్రీలమ్మా. ఒక స్త్రీని, ఒక దేవి దేవతలని వాడు ఏ విధంగా దూషించాడో దాని గురించి గట్టిగా మాట్లాడే దమ్ము లేదు. మీరు వీడికి సపోర్ట్ చేస్తున్నారు. బాధ అనిపిస్తుందంట, చాలా బాధ అనిపిస్తుందంట. 13 కోట్ల మంది ఉన్నారమ్మా 2 తెలుగు రాష్ట్రాలలో. రాముల వారిని, ఆ సీతమ్మ తల్లిని, మన హిందూ దేవుళ్ళని పూజించేవారు ఎంతమంది ఉన్నారు. అయినా సరే మనం ఎలాంటి కులాలను, మతాలను వీటన్నింటినీ పక్కన పెట్టి అందరం కలిసి మెలిసి ఉంటున్నాం. ఈరోజు వీడు బ్లెస్ అన్న వెళ్ళి మా చిన్నవాడండి, వాళ్ళకి దండం పెట్టుకొని స్కూల్కి వెళ్తాడు. సో ఈరోజు వీడు హిందూ దేవుళ్ళ పైన అసభ్యకరణ పదజాలంతో పక్కా ప్లాన్తో తిట్టాడు. రేపు పొద్దున్న వేరే వాళ్ళ వంతు కూడా వస్తుంది. సో అప్పుడు మాట్లాడండి. నేను చెప్తానగా అన్వేష్, గుర్తుపెట్టుకో, యుద్ధం ప్రకటించానన్నం కాదు. నువ్వు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటావో తెలుసు. నువ్వు మాట మీద నిలబడవు. ఒక 5 PM వీడియో చేస్తానని చెప్పేసి అజయ్ ఫ్రమ్ ఏజో గురించి, ఆ తమ్ముడు గురించి చెప్పావు. అది రాలే. 2:30కి నేను వీడియో చేస్తావు అనుకుంటే అది 4:30కి వచ్చింది. ఎందుకంటే రికార్డెడ్ లైవ్ వీడియో. చూద్దాం, ఇంకా ఉన్నాయమ్మా. ఇవి చూద్దాం. స్వేచ్ఛ అంటున్నారు కదండి. నిజంగా మన భారతదేశంలో స్వేచ్ఛ లేదు అనే వాళ్ళకి నా నుంచి గట్టి సమాధానం వస్తుంది.
స్వేచ్ఛ లేదు. అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే శివాజీ మాట్లాడిన మాట బ్లాస్ట్ అయ్యింది. ఆ మాటను పట్టుకొని దేశంలో స్వాతంత్రం లేదు, దేశ సంస్కృతి మీద సంప్రదాయాల మీద దయచేసి రుద్దకండి. ఎంతసేపు మగవాళ్ళకి చెప్పండి, ఈ లైవ్లో ఎంతసేపు మగవాళ్ళకి చెప్పండి అమ్మా. అరే బాబు రమేష్, నాకు అర్థం కాదు, మగవాళ్ళందరూ రేపిస్టులేనా? నేను అడుగుతున్నా, చెప్పండి. మీ ఇంట్లో మగవాళ్ళు ఉన్నారు కదా, భర్త ఉన్నారు, కొడుకున్నారు, ఇంకా రకరకాల క్యారెక్టర్లు ఉంటారు కదా మీ ఇంట్లోనా? నిజంగా అలాగే ఉన్నారా? మగవాళ్ళకి చెప్పండి అంటున్నారు మాట్లాడితే. ఏ తండ్రి, నాకు తండ్రి, మా తండ్రి చిన్నప్పటి నుంచి నిజంగా ఆడవాళ్ళ విషయంలో నాకు ఎప్పుడు చెప్పలేదండి. కానీ నేను పద్ధతిగా పెరిగా, పద్ధతిగానే ఉన్నా. మా నాన్న ఏమీ చెప్పలేదు, అయినా సరే నేను పద్ధతిగా స్త్రీని పూజిస్తా, స్త్రీని గౌరవిస్తా. ఎంతసేపు మగవాళ్ళకి చెప్పండి అంటున్నారు. మన దేశంలో ఒక ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ. ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్కలా ఉంటుంది కల్చర్. మన దేశంలో కూడా హైదరాబాద్ శిల్పారామం పోతే, అమీర్పేట పోతే ఒకలా ఉంటుంది, పాత బస్తీ పోతే ఒకలా ఉంటుంది. సో ఇక్కడ డ్రెస్ తీసుకెళ్ళి అక్కడ వేస్తే వేరేలా ఉంటుంది చూపు. ఒక మగాడు అన్నాక నిజంగా ఒక అమ్మాయి, నేను పెరిగిన వాతావరణం, సో నేను చెప్తున్నా, నాకు ఆ కల్చర్ని తీసుకోలేను. ఎందుకంటే నాకు అది మా ఇంట్లో ఉన్న నా భార్య కావచ్చు, మా సిస్టర్స్ కావచ్చు, మేము అంత పద్ధతిగా చూసాం. సడన్గా ఒక అమ్మాయి అలా వస్తే మేము ఎలా రిసీవ్ చేసుకోగలము అనే పాటలోనే చూస్తాం. ఎందుకంటే మేము పాష్ లాంగ్వేజ్లో పుట్టలేదు కదా. మీరు తీసుకొచ్చేసి మాకు వాటిని రుద్దకండి. ఏ తండ్రి అమ్మ, చాలా మంది లైవ్లో అంటారు, మా నాన్న మమ్మల్ని ఇష్టం వచ్చినట్లు ఉండమన్నాడండి, నీకు నచ్చినట్టు ఉండమ్మా అన్నారంటే. అమ్మ, నచ్చినట్టు ఉండు అన్నారంటే ఇక్కడ అర్థం నువ్వు ఇక్కడికి గిత్తలేసి వేసుకోమని కాదమ్మా. నీకు నచ్చిన పని చేసుకో, నీకు నచ్చిన ఉద్యోగం చేసుకో. సో సమాజంలోకి వెళ్ళేటప్పుడు చాలా నీట్గా వెళ్ళు అనేది అర్థం చేసుకోకుండా మా అసలు ఎటు వెళ్ళిపోయిందో ఈ లైవ్. స్త్రీకి స్వేచ్ఛ లేదు. బయట దేశాలలో యుద్ధాలు చేసి చస్తున్నారు, శవాలు గుట్టలే పేరుకుపోతున్నాయి. మన దేశంలో స్వేచ్ఛ లేదా? ఆ దేశాలలో తినడానికి తిండి లేదు. మీకు అర్థం కావట్లేదా? నా దేశంలో స్వేచ్ఛ లేదా? ఏదో దేశం డెవలప్ అయిపోయింది, ఎవడో డెవలప్ అయిపోయాడు, ఇండియా ఇంకా డెవలప్ అవుతుంది అని పిచ్చి కోతలు కోస్తారు. కానీ మనకున్న స్వేచ్ఛ, మనకున్న స్వాతంత్రం, మనకున్న విచ్చలవిడితనం ఏ దేశంలోనూ లేదు. కాబట్టి రోడ్డు మీద చెత్త వేస్తే ఫైన్ వేసే దేశాలు ఉన్నాయి. ఎక్కడైనా ఉమ్మేస్తే జైలు శిక్ష విధించే దేశాలు ఉన్నాయి. పోలీసు వాళ్ళు రోడ్డు మీద ఆగమంటే ఆగకుండా వెళ్ళిపోతారు మన దేశంలో అయితే. కానీ అక్కడ ఆగకుండా వెళ్ళిపోయి మేము ఆగం అనే లోపే వాడికి అక్కడ బెండు తీసేస్తారు. ఆ దేశంలో స్వేచ్ఛ లేదు. పొరపాటున ఆగకుండా 500 మీటర్ రేంజ్తో వెళితే వాడిని కాల్చి పడేసే దేశాలు ఉన్నాయి. నా దేశంలో ఫస వెళ్ళిపోతారు. నా దేశంలో స్వేచ్ఛ లేదు. అమ్మా, అరే నాన్వేష్, కింద నుంచి బట్టలు వేసుకోకపోతే కారాగారంలో వేసే దేశాలు ఉన్నాయి. అది మీకు తెలుసా? నా దేశంలో స్వేచ్ఛ లేదు అని మాట్లాడుతున్నారు. ఇది లైవ్ డిబేట్, వీడియో రికార్డ్. ఇన్ని దరిద్రాలు మనం పేపర్లో చూస్తున్నాం, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం, అన్నీ మనకు తెలుసు. కానీ స్టిల్ ఇప్పటికీ మన భారతదేశం మీద, భారతదేశ సంస్కృతి సంప్రదాయాల మీద ఇప్పటికీ ఏడుస్తున్నాం. మనిషికి ఆకలి తీరిపోయిన తర్వాత ఇలాంటి ఎంటర్టైన్మెంట్లు గుర్తుకొస్తాయి.
నాన్ వెజ్ గడికి ఆకలి తీరిపోయింది. అందుకే ఇలాంటి ఎంటర్టైన్మెంట్లు చేస్తున్నాడు. అదే మల పారిపోతున్నారు అనుకోండి, ఆ దొరికిన బుద్ధి దానితో బ్రతికి దాన్ని స్వేచ్ఛ అంటారు. అరే నీకు స్వేచ్ఛ, టన్నులు చూపిస్తా. నీకు దగ్గర పడిపోయింది, మల పాడిపోయే రోజులు దగ్గరికి వచ్చాయి. సీతమ్మ తల్లిని అడ్డు పెట్టుకుని 8 లక్షలు సంపాదించానని చెప్పావు కదరా, వాడుకో. దేవీ దేవతలు తిట్టి డబ్బుని కూడబెట్టుకోవడానికే నువ్వు వీడియో చేస్తున్నావు. చాలా దేశాలలో గుడ్డలు కప్పుకోవడానికి, వేసుకోవడానికి బట్టలు లేకుండా చేస్తుంటే మనమేమో మమ్మల్ని బట్టలు వేసుకోమంటారా, నాకు బట్టలు వేసుకోవడంలో నచ్చినట్టు వేసుకోవడంలో మాకు స్వతంత్రం లేదా అంటున్నారు. వాటే బ్రిలియంట్ పీపుల్. అదే చెప్తున్నా, కడుపు కాలినోడికే మలమలమాడి పులుగు తెలుస్తుంది. అన్నం ప్లేట్లో ఉన్నప్పుడు కొంచెం మెతుకులు వేస్తే ఆ మెతుకులు కాస్త పక్కన పడిపోతే అది ఏరుకొని తింటారు చూసావా, వాడు తెలుస్తుంది స్వేచ్ఛ అంటే. ఫుల్గా రోజు తినేసాడు అనుకోండి, సగం చిమ్మేస్తాడు, సగం కుక్కలకి వేస్తాడు, రకరకాలుగా చేస్తాడు. వీడు పడే గొడవ. అదేవిధంగా కొంతమంది వీడితో మాట్లాడడానికి ట్రై చేస్తున్న వాళ్ళ గురించి కొంతమంది, సో అమ్మ లైవ్లో ఉన్నావు కదమ్మా, సో వీళ్ళంతా ఫేమస్ అవ్వడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి వీళ్ళు పడే తాపత్రయం. మన దేశం స్వేచ్ఛా స్వతంత్రాలకి పుట్టిన ఇక్కడ ఎంత స్వేచ్ఛ ఉండబట్టే ఎవడ పడితే వాడు వాగుతున్నాడు. ఎవరు పడితే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి తిక్కగా ఇలా ప్రవర్తిస్తున్నారు. అంటే ఒక సెట్ ఆఫ్ రూల్ ఉంది. అలాంటి దేశాలలో, మన దేశంలో కూడా ఒక సెట్ ఆఫ్ రూల్ ఉంటే ఇది ఎలా ఉంటారు? ఒక సెట్ ఆఫ్ రూల్ ఉండి అలాంటి దేశాలలో వీళ్ళని పట్టికలు పడిస్తే ఎలా ఉంటుందో తెలుసా వీళ్ళ లైఫ్? అప్పుడు తెలుస్తుంది. ఆడవాళ్ళు చదువుకోకూడదు, ఆడవాళ్ళు సినిమాకి వెళ్ళకూడదు అని రూల్స్ ఉన్న దేశాలు కూడా ఉన్నాయి. నీకు అర్థం కావటం లేదా? మన దేశ సంస్కృతి పుట్టింది అంతకంటే ఎక్కువ స్వేచ్ఛ లేదు. మీరందరూ నిజంగానే అమ్మ లైవ్కి వచ్చిన ఆడవాళ్ళు కావచ్చు, వాడు లైవ్ చూసి ఉన్న ఆడవాళ్ళు కావచ్చు, మీరందరూ నిజంగా స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడితే బయట దేశంలో ఉన్న ఆడవాళ్ళ గురించి పోరాడండి. వాళ్ళకి ఓటేసే హక్కు కూడా లేని దేశాలు ఉన్నాయి. కనీసం ఆడవాళ్ళ ఆ దేశాలలో గవర్నమెంట్ జాబ్ చేసే అధికారం కూడా వాళ్ళకి లేదు. అలాంటి దేశాలు ఉన్నాయి. చివరికి మీరు అన్నట్టు బట్టల విషయానికి వస్తే, నల్లని గౌను వేసుకొని సో అది తీసేసి మోడర్న్ డ్రెస్సల్లో కనిపిస్తామనుకుంటే అది కుదరని దేశాలు కూడా ఉన్నాయి. ఆ నల్ల గౌను తీసేసే ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ నల్ల గౌను తీసేస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి అక్కడ సెట్ ఆఫ్ రూల్ ప్రకారం నడుచుకుంటారు. వాళ్ళకి ఏం జరుగుతుందో పొరపాటున ఆ గౌను తీసేస్తే వాళ్ళకి తెలుసు. వాళ్ళకి అక్కడ రూలర్ ఉన్నారు. మన భారతీయ సంస్కృతిలో వచ్చేసరికి ఒకసారి చూడండి, మన దేశ సంస్కృతి, మన హిందూ సంస్కృతి ఏంటంటే ప్రతి ఇంటికి ఒక పెద్ద ఉంటారు, తల్లిదండ్రులు. వాళ్ళే ఇక్కడ రూలర్. వాళ్ళ కూతుర్ని ఏ విధంగా పెంచుకోవాలి, సభ్య సమాజంలోకి వచ్చి కొడుకు ఉంటారు, కూతురు ఉంటారు. చెల్లి గురించి తమ్ముడు ఏ విధంగా ఆలోచిస్తాడో, తమ్ముడు గురించి ఇక్కడ చెల్లి కూడా అక్క కూడా అలాగే ఆలోచిస్తుంది. అంత మంచిగా పెంచుకుంటారు వాళ్ళిద్దరిని. ఇక్కడ ఉన్న ఒక మేల్ని మనమే కించపరుచుకుంటున్నాం. స్త్రీని నేను తక్కువ చేసి మాట్లాడలేదు. స్త్రీ మా అమ్మ, ఇంట్లో అమ్మ,
అనుమానం లేదు, ఇంకెలాంటి అనుమానం లేదు. మీకు మీరే తీలే ఇలాంటి వాడి మాటలు పట్టుకొని మాట్లాడుతున్నారు. ఒకసారి ఆలోచించండి అమ్మా, శ్రీమూర్తులు వాళ్ళ కోసం పోరాడండి. లేదంటే నైజీరియా లాంటి దేశాల్లో బట్టలుంటే ఇవ్వండిరా బాబు, బట్టలు వేసుకుంటాం ప్రాధాన్యపడే ఆడవాళ్ళు ఉన్నారు. దయచేసి మీకున్న బట్టలన్నీ 10,000 15,000 అవుతాయి. సంస్కర్తలందరూ పోగు చేసుకొని డబ్బులేసి వాళ్ళకు పంపించండి. ఆ నైజీరియాకి మీరు వేసుకునే పాత బట్టలు ఏమైనా ఉంటే ఆ నైజీరియాకి అక్కడికి పంపించండి. వాళ్ళు బట్టలు లేక ఏడుస్తున్నారు. ఇన్ని జరుగుతూ ఉన్నా మన దేశ సంస్కృతి సంప్రదాయాల మీద ఏడుస్తున్నారు. సో నా దేశ సంస్కృతి ఈ వీడియోని చూస్తే విముక్తులారా, మీకు ఎక్కడ గౌరవం తగ్గకుండా మన మేలు ఉన్నారు కదా, గౌరవం తగ్గకుండా చూసుకుంటాం. మేము నిజంగా చెప్తున్నాము, మేమందరము అలాంటి వాళ్ళు కాదన్నా. ఎవరో ఒకరో ఇద్దరు చేసిన తప్పుకి ప్రతి మగవాడిని అలా మాట్లాడదు. దయచేసి అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ సత్య.